జరిగింది. కానీ ఆ రెండు రాజకీయ పార్టీల కుట్రపూరితంగా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే శక్తి లేక బీఆర్ఎస్ ఎట్లా నిర్వీర్యమైపోతుంది రాష్ట్రంలో. బీఆర్ఎస్ ఎట్లా రాష్ట్రంలో నిర్వీర్యం కాబోతుంది. జాతీయ స్థాయిలో ఎన్నడైనా మీకు అండగా నిలబడతామనేటువంటి భావన తలంపునిచ్చి కేసీఆర్ లొంగ తీసుకొని బీఆర్ఎస్ ఏదైతుందో వీళ్ళు బీజేపీకి అనుబంధ సంస్థగా మార్చుకున్నది. బీఆర్ఎస్ ను బీజేపీకి అనుబంధ సంస్థగా మార్చుకున్నది. దానికి ప్రతీక ఏదైతుందో వీళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ నుండి కేసీఆర్ ను రక్షించబడే విధంగా ఈ కొత్త డ్రామా తెరపైకి తీసుకొచ్చిందని చెప్పంటారు. వీరు ఎన్ని చేసినా కానీ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తప్పకుండా గత ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారు ఫిక్సప్ కాకుండా ఉండడు. 100% ఆయనే కానీ దానికి సంబంధించిన వ్యక్తులు ఎంత పెద్దవారైనా కానీ అందులో ఫిక్సప్ చేయడం దొరుకుతాయి. ఎందుకంటే బికాస్ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ హ్యావ్ బీన్ ఆల్రెడీ రికార్డెడ్. కాబట్టి తప్పకుండా వాళ్ళు శిక్షించబడతారు. దయచేసి ఇప్పటికైనా బీజేపీ మీరు డ్రామాలు కట్టి పెట్టండి అని చెప్పి అంటున్నా. యావత్ రాష్ట్ర ప్రజానికి గమనిస్తుండ్రు. ఇవాళ వాస్తవాలు ఏంటంటే 4 ఉద్యోగులతో బయటకు వస్తుంది. ఏ పార్టీ ఏంటి అనేది 4 ఉద్యోగులతో బయటకు వస్తుంది. ఈ డ్రామాలు కట్టి పెట్టండి అని చెప్పని హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదని మేము అనటం లేదు. వాళ్ళకి బాధ్యతని వాళ్ళు చర్యలు తీసుకోండి. మేమైతే అడ్డుకోవటం లేదు కదా. సమగ్ర విచారణ సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇవాళ ఏదైతే మీరు ఏ సిబిఐ విచారణ అని చెప్పని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు కనీసం ఈ అంశాలు వెలుగులోకి వచ్చేంత వరకు దానిపై నోరెత్తలేదు, పల్లెత్తు దాని గురించి మాట్లాడలేదని చెప్పి అంటున్నా. ఈ అంశాన్ని తెరపై పట్టుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వ విచారణ అధికారులు. వాస్తవాలు వెలికి తీసింది రాష్ట్ర ప్రభుత్వ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అని చెప్పి అంటున్నాను. ఇది కేవలం కేసీఆర్ బెయిల్అవుట్ చేయడానికి నేరంకి వెళ్ళి వాళ్ళు ఎప్పటికీ ఈ అంశాలు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తారే. ఇవాళ ఏమంటున్నా, జ్యుడిషియల్ ఎంక్వైరీ మించినటువంటి యొక్క పారదర్శకత, నిష్పక్షపాతంగా విచారణ చేపట్టేటువంటి ఏజెన్సీ ఇది లేదు. ఇవాళ ఏదైతుందో గత ప్రభుత్వంలో జరిగిన మిస్డీడ్స్, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ భగీరథ కానీ ఏదైనా కానివ్వని చెప్పి అంటున్నా. ఆ మిస్డీడ్స్, అవినీతి ఆస్కారాలు ఉన్నట్టు అంశాలు అన్నింటిపైన ఏదైతుందో నిష్పక్షపాతంగా విచారణ చేపట్టబడుతుందని చెప్పని తెలియజెప్పడానికి ఏదైతుందో వీళ్ళ జ్యుడిషియల్ ఎంక్వైరీ న్యాయ విచారణ ఆదేశింపజేయడం జరిగింది. దానికి అనుగుణంగా ముందుకు పోతున్నాం. ఇట్స్ నాట్ ఫార్ అవే. త్వరలో ఏదైతుందో వాస్తవాలు వెలికి రాబోతున్నాయి. సంబంధించిన బాధ్యులపై ఏదైతుందో మరి వాళ్ళు తప్పకుండా నేరారోపణ ఎదుర్కోవాల్సి వస్తుంది. వీళ్ళ భారత శిక్షా స్మృతి అనేది అందరి సమాన స్థాయిలో ఉంటుంది. ఈ అవినీతి అవకతవకల బాధ్యులైనటువంటి వారందరూ కూడా వాళ్ళు ఎవరైనా కానీ గత ప్రభుత్వ హయాంలో బాధ్యత నిర్వర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సహా అందరూ కూడా ఈ నేరం ఎదుర్కోవాల్సిందే. చూద్దాం, దట్ గవర్నమెంట్ విల్ టేక్ డిసిషన్. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది దే హావ్ టు గివ్ ది రిపోర్ట్ అనేది ఆల్రెడీ వాళ్ళు నోటీసెస్ ఇష్యూ చేశారు. సంబంధిత దానిపై వివరాలు ఎవరి దగ్గర ఏమేమి ఉన్నా కానీ అవన్నీ వివరాలు సమర్పించబడే విధంగా అట్లాగే డిపార్ట్మెంట్ ఏజెన్సీస్ కూడా వాళ్ళు నోటీసెస్ జారీ చేసిండ్రు. వాటి తదుపరి ఏదైతే ఉందో డెఫినెట్లీ దే విల్ ప్రొసీడ్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్. ఐ థింక్ రిపోర్ట్ విల్ కమ్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ చేసింది బీఆర్ఎస్ పార్టీని రక్షించడానికి బీజేపీ ఏదైతుందో ఈ కొత్త డ్రామా తెరపైకి పట్టుకొచ్చింది. అవునా, అవన్నీ బయటకు వస్తున్నాయి కదా. ఇప్పుడు అది నిన్న ఏం జరిగింది అనేది కదా వాళ్ళకు. ఇవాళ ఏం జరగాలి? ఇవాళ ఏదైతుందో వాళ్ళు బీఆర్ఎస్ మిత్రపక్షం అయిపోయింది. వాళ్ళకి ఇవాళ బీఆర్ఎస్ మిత్రపక్షం అయిపోయింది. ఆ బీఆర్ఎస్ ఏ విధంగా రక్షించుకొని ఏదైతుందో కాంగ్రెస్ ను ఎదుర్కోవడానికి ఏదైతుందో అందులోని ఎవరికి సాధ్యం కాదు. కాంగ్రెస్ ను ఎదుర్కోవటం వ్యక్తిగతంగా సింగిల్ పార్టీగా బీజేపీకి సాధ్యం కాదు, బీఆర్ఎస్ సాధ్యం కాదు.
కాబట్టి ఏదైతుందో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా బీఆర్ఎస్ ను కనుమరుగు చేసి నిర్వీర్యం చేసి బీఆర్ఎస్ మొత్తం బీజేపీకి డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది. బీజేపీ మీకు మెజారిటీ సీట్లలో డిపాజిట్లు కోల్పోతున్నారు. అవుట్ ఆఫ్ 17 contested parliamentary constituencies, BRS is going to lose deposit in almost more than 10 parliamentary segments. They are going to lose deposit. Deposit, I am telling, deposit. Exactly. అదే ప్రభుత్వ అధినేత టీఆర్ఎస్ పార్టీ కదా. ప్రభుత్వ అధినేత ఎవరు? గత ప్రభుత్వంలో అంత పూర్వం ఎప్పుడు కూడా ఇటువంటి ఆనవాయితీలు లేవు.